ఈరోజు విజయవాడలో హైందవ శంఖారామం పేరుతో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సభ తెలుగు రాష్ట్రాల చరిత్రలో కని విని ఎరుగని రీతిలో లక్షలాది సంఖ్యలో ఇక్కడ హిందూ భక్తులు హిందువులు హాజరయ్యారు. హైందవ శంఖారాం ఇచ్చేటువంటి పిలుపు ఒక్కటే, హిందువులకి తమ దేవాలయాల్ని పవిత్రంగా నిర్వహించుకునే విధంగా స్వయం ప్రతిపత్తి కావాలని, హిందూ దేవాలయాల్లో అన్య మతస్థుల్ని ఉద్యోగస్తులుగా నియమించటం, ప్రసాదం వంటి అత్యంత పవిత్రమైన విషయంలో కల్తీలకి తావివ్వటం, హిందూ దేవాలయాల పరిసర ప్రాంతాల్లో అన్య మతస్థులకి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించి తద్వారా పవిత్రతకు భంగం కలిగించేటువంటి అనేక అపచారాలు అనేక రాష్ట్రాల్లో జరిగాయి. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక సంఘటనలు జరిగాయి. సో కాబట్టి ఈ ఎజెండాతో హిందూ ధర్మానికి రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో అటువంటి తమ ధర్మాన్ని తాము నిర్వహించుకునే విధంగా స్వయం ప్రతిపత్తి కల్పించాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దాదాపు 5 లక్షల మంది దీనికి హాజరవుతున్నారంటే ఇంత పెద్ద రాజకీయ సభ కూడా మనం ఎప్పుడూ చూడలేదు. సో కాబట్టి ఖచ్చితంగా అన్ని ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసింది కాదు ఇది, అన్ని ప్రభుత్వాలు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని దేవాలయాల్ని స్వార్థ రాజకీయాలకు కాకుండా హిందూ ధర్మ పరిరక్షణకి ఉపయోగించే విధంగా చేయాలన్న డిమాండ్.